ఫార్ములాస్ మళ్ళీ కొత్తగా కొన్ని ఫార్ములాస్ చూడు. d/dx ఆఫ్ sin x చూసాం, sin x cos x అయింది, బట్ ఇక్కడ ఏముంది sin kx ఉంది. d/dx ఆఫ్ sin kx, k అనేది ఇక్కడ కాన్స్టెంట్, k అనేది ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి దాని ఫార్ములా k ఇంటూ cos kx అవుతుంది. d/dx ఆఫ్ sin kx is equals to k ఇంటూ cos kx. అన్నిట్లోని k ఉంది చూడండి, కాన్స్టెంట్ అనేది ఉంది, అప్పుడు ఫార్ములా సేమ్ అవుతుంది. d/dx ఆఫ్ sin ఆఫ్ kx ప్లస్ c, k ఇంటూ cos ఆఫ్ kx ప్లస్ c. నెక్స్ట్ d/dx ఆఫ్ cos kx, మామూలుగా d/dx ఆఫ్ cos x ఏమవుతుంది, మైనస్ sin x అవుతుంది. అలాగే ఇప్పుడు d/dx ఆఫ్ cos kx మైనస్ k ఇంటూ sin kx, d/dx ఆఫ్ cos kx ప్లస్ c మైనస్ k ఇంటూ sin ఆఫ్ kx ప్లస్ c, d/dx ఆఫ్ tan kx. సో మామూలుగా d/dx ఆఫ్ tan x secant స్క్వేర్ x, ఇక్కడ కాన్స్టెంట్ గానే ఉంది కాబట్టి k ఇంటూ secant స్క్వేర్ kx. ఓకే, d/dx ఆఫ్ tan kx ప్లస్ c, సో k ఇంటూ secant స్క్వేర్ kx ప్లస్ c, రైట్. నెక్స్ట్ d/dx ఆఫ్ log kx ఏమవుతుందంటే 1/2. ఓకే, d/dx ఆఫ్ log x గాని ఏమవుతుంది 1/x, d/dx ఆఫ్ log x 1/x, d/dx ఆఫ్ log kx గాని 1/x, రెండిటికి సేమ్. ఓకేనా, డోంట్ వరీ, అండర్స్టాండ్. సో రెండిటికి 1/x అవుతుంది. క్లియర్? ఓకే, సో నోట్ దిస్ ఫార్ములాస్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ చూడండి. d/dx ఆఫ్ sin 2x, ఇందాక ఫార్ములాస్ చెప్పాను, కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏం రాయాలి అనేసి, రైట్. సో దట్ ఈస్ ఫస్ట్ వన్ కి d/dx ఆఫ్ sin 2x, ఫార్ములా d/dx ఆఫ్ sin kx కదా, అది ఫార్ములా. ఇక్కడ sin kx ఏమైంది, k ఇంటూ cos kx, ఇది ఫార్ములా. సో అట్లా దీన్ని రాస్తే ఇక్కడ k అంటే ఏది 2 ఇంటూ cos 2x, d/dx ఆఫ్ sin 2x 2 ఇంటూ cos 2x అంటే అది. సెకండ్ వన్ d/dx ఆఫ్ cos x/2, అంటే d/dx ఆఫ్ cos x/2 ని ఎట్లా రాయొచ్చు, cos ఆఫ్ 1/2 ఇంటూ x గా రాస్తాం. ఓకే, 1/2 ఇంటూ x. ఇప్పుడు cos kx గా ఉందా, d/dx ఆఫ్ cos kx ఏమవుతుంది, మైనస్ sin, అంటే మైనస్ k ఇంటూ sin kx అవుతుంది. cos x మైనస్ sin x, cos kx అంటే మైనస్ k ఇంటూ sin kx. అట్లా ఇక్కడ k ప్లస్ ఏముంది 1/2 ఉంది కాబట్టి మైనస్ 1/2 sin, ఓకే, sin 1/2 ఇంటూ x అంతే. ఓకే, cos 1/2 ఇంటూ x మైనస్ 1/2 sin 1/2 ఇంటూ x. నెక్స్ట్ థర్డ్ వన్ d/dx ఆఫ్ tan 5x. ఓకే, d/dx ఆఫ్ tan kx ఏమవుతుంది, k ఇంటూ secant స్క్వేర్ x, secant స్క్వేర్ kx. therefore అలా రాస్తే 5 ఇంటూ secant స్క్వేర్ 5x, 5 ఇంటూ secant స్క్వేర్ 5x. నెక్స్ట్ d/dx ఆఫ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫోర్త్ వన్ d/dt ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ t క్యూబ్ ఉంది. అయితే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, రైట్. ఓకే, సో ఇప్పుడు దీని ఎలా మనం దీన్ని క్యాల్కులేట్ చేయాలి. రూట్ ఆఫ్ t క్యూబ్ ఉంది కదా, ఇప్పుడు దీని ఎట్లా రాస్తాం, రూట్ ని t క్యూబ్ హోల్ పవర్ 1/2 గా రాస్తాం కదా, t క్యూబ్ హోల్ పవర్ 1/2. అప్పుడు ఓకే, t పవర్ 3/2, d/dt ఆఫ్ t పవర్ 3/2 అనేది వచ్చింది. d/dt ఆఫ్ x పవర్ n ఫార్మేట్ లో ఉంది కదా, ఇది d/dx ఆఫ్ x పవర్ n దాంట్లో ఆ ఫార్మేట్ లో ఉంది కాబట్టి n ఇంటూ 3/2 ఇంటూ x పవర్ అంటే t పవర్ 3/2 మైనస్ 1, n ఇంటూ x పవర్ n మైనస్ 1. therefore 3/2 ఇంటూ x ప్లస్ t ఉంది కాబట్టి t పవర్
1/2 అనేది వస్తుంది. అంటే 3/2 మైనస్ 1 ఏమవుతుందంటే 1/2. సో 3/2 ఇక్కడ ఏముంది మనకి ఇక్కడ t పవర్ 1/2 ఉంది కదా, t పవర్ 1/2ని ఎలా రాయొచ్చు, రూట్ టీగా రాస్తాం. t పవర్ 1/2 ప్లస్ లో రూట్ టీగా రాస్తాం. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ d బై dt ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ t క్యూబ్ వాల్యూ ఎంత ఇది d బై రూట్ t అనేది వస్తాం. ఓకే, 3/2 ఇంటూ రూట్ టీ. అదే నెక్స్ట్ ఫిఫ్త్ వన్, d బై dt ఆఫ్ log 5t. log 5t 1/t ని ఇందాక చెప్పాను. d బై dx ఆఫ్ log kx ఫార్ములా 1/x. d బై dx ఆఫ్ log x ఫార్ములా 1/x. log kx అయినా log x అయినా 1/x. d by dt of log 5t 1/t. Next, d by dx of cos 2x/3 అనేది ఉంది. దీని ఎట్లా రాయాలి ఇప్పుడు, d by dx of cos 2/3 into x. ఓకే, ఇప్పుడు ఇది k అన్నమాట. 2/3 అనేది kx కదా, k అంటే d by dx of cos kx. ఓకే, d by dx of cos kx is equals to minus k into sin kx అవుతుంది. ఆ విధంగా మైనస్ k అంటే minus 2/3 into sin into kx 2/3 into x minus 2/3 sin into 2/3 x అంతే. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ, d by dx ఆఫ్ సెవెంత్ వన్, d by dx ఆఫ్ log x. l అన్నా lg log అన్న ఒకటి, ఇది లాగరిథమ్స్. l ఇంటూ 2/3 ఇంటూ x. ఓకే, ln log x లాగరిథమ్స్ 2/3 ఇంటూ x. సేమ్ దీనికని log ఆఫ్ kx 1/x అవుతుంది. ఓకే, log ఆఫ్ kx t by dx ఆఫ్ log x log kx 1/x అవుతుంది. సో దీస్ ఆర్ ద సమ్ ఫార్ములాస్, రైట్. సరే, ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో d by dx ఆఫ్ x పవర్ 6 ప్లస్ x పవర్ 4, d by dx ఆఫ్ 8 into e పవర్ 2x. సో ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం, రైట్. ఎయిత్ వన్, d by dx ఆఫ్ x పవర్ 6 ప్లస్ x పవర్ 4. ఇది అంటే ఇక్కడ ఇది ఒక టర్మ్. ఈ ఎక్స్ప్రెషన్ లో ఉండే అన్నిటిని ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. దాన్ని ఎట్లా అంటే d by dx ఆఫ్ x పవర్ 6 ప్లస్ d by dx ఆఫ్ x పవర్ 4 కదా. ఇది x పవర్ n, ఇది x పవర్ n ఫార్మేట్ లోనే ఉంది కాబట్టి n ఇంటూ x పవర్ n మైనస్ 1 ప్లస్ n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో 6x పవర్ 5 ప్లస్ 4x పవర్ 5. సరే, ఇదంతా 3, 4x పవర్ 3. n ఇంటూ x పవర్ n మైనస్ 1, 6 మైనస్ 1 5, 4x 4 మైనస్ 1 3. ఇంతే, ఇది ఆన్సర్ దీనికి. సెవెంత్ వన్కి ఇది, ఎయిత్ వన్, నైన్త్ వన్, d by dx ఆఫ్ 8 ఇంటూ e పవర్ 2x ఉంది. దీని అట్లా రాయాలి. 8 అనేది కాన్స్టెంట్ కాబట్టి 8 ఇంటూ d by dx ఆఫ్ e పవర్ 2x. సో 8 ఇంటూ d by dx ఆఫ్ e పవర్ x అంటే x ప్లస్ 2x ఉంది. e పవర్ 2x ఫార్ములా e పవర్ 2x ఇంటూ d by dx ఆఫ్ 2x. దీని కూడా డిఫరెన్షియేషన్ చేయాలని చెప్పిన e పవర్ 2x. అప్పుడు 8 ఇంటూ e పవర్ 2x ఇంటూ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 2 ఇంటూ d by dx ఆఫ్ x ఏమవుతుంది, 1 అయిపోతుంది. d by dx ఆఫ్ 1. 2 8 are 16, 16 ఇంటూ 8. సో 8 2s are 16 ఇంటూ e పవర్ 2x. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఏమేం చేసాము, 8 కాన్స్టెంట్ e పవర్ 2x, d by dx ఆఫ్ e పవర్ x ఫార్ములా e పవర్ x కాబట్టి e పవర్ 2x
మళ్ళీ ఏం చేసాము, దీన్ని రాసుకున్న తర్వాత ఎక్స్ని కానీ ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చెయ్యాలి అని చెప్పాను. ఎక్స్ని డిఫరెన్షియేషన్, ఎక్స్ ప్లస్లో ఏముంది, 2x ఉంది. 2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్, ఇది 1 అయిపోతుంది. 2 8 16 ఇంటూ ఈ పవర్ 2x. అదొకటి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి. సో ఒకసారి వెళ్తే డి బై డిఎక్స్ ఆఫ్ 6 ఇంటూ సైన్ 2x ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 5 ఈ పవర్ 3x ఎంత? సో ఈ వాల్యూ ఎంత అన్నాడు. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ప్రతి టర్మ్ని డిఫరెన్షియేషన్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ 6 ఇంటూ సైన్ 2x ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 3x స్క్వేర్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 5 ఇంటూ ఈ పవర్ 3x. ఓకే, నెక్స్ట్ 6 కాన్స్టెంట్ కాబట్టి 6 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ 2x ప్లస్ 3 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ 3x. సో 6 ఇంటూ సైన్ కేఎక్స్, సైన్ 2x ఉంది అంటే సైన్ కేఎక్స్, కే ఇంటూ కాస్ కేఎక్స్ అంటే 2 ఇంటూ కాస్ 2x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే ఎక్స్ పవర్ 2 మైనస్ 1 ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి నేను 1 రాస్తాను, ఎక్స్ పవర్ 1 అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x మైనస్ 5 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఏమవుతుంది, ఈ పవర్ 3x ఈ పవర్ 3x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 3x కానీ డిఫరెన్షియేషన్ చేయాలి. 6 2s are 12 cos 2x ప్లస్ 6x మైనస్ 5 ఈ పవర్ 3x 3 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ x, ఇది 1 అయిపోతుంది. సో 12 cos 2x ప్లస్ 6x 5 3s are 15 ఈ పవర్ 3x. అది ఓకేనా. డి బై డిఎక్స్ ఆఫ్ 6 sin 2x ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 5 ఈ పవర్ 3x వాల్యూ 12 cos 2x plus 6x minus 15 into e power 3x. d by dx of 7x. Okay, d by dx of 7x power 5 minus 3 e power 5x enta. So d by dx of ప్రతిదాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. x power 5 minus d by dx of 3 into e power 5x. So 7 into x power d by dx of x power 5 minus 3 into d by dx of e power 5x. 7 into x power 5 అంటే 5x power 4 minus 3 into e power x e power 5x మళ్ళీ ఏమవుతుంది, ఇంటూ 5 అవుతుంది. దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 7 5s are 35 x power 4 minus 15 x e power 5x, e power 5x అంతే ఆన్సర్. నెక్స్ట్ ఇది 12th వన్, d by dx of 3 plus 2x by 4 ఎంత? ఓకే, అది ఎంత రాస్తాం ఇప్పుడు, d by dx of 3 by 4 plus 2x by 4. 4 అనేది రెండింటికి ఎల్సిఎం కాబట్టి దాన్ని 4 కింద ఒకేసారి రాశారు, దాన్ని రాసుకున్నాం. ఇప్పుడు d by dx of 3 by 4 plus d by dx of 2x by 4. d by dx of కాన్స్టెంట్ ఏమవుతుంది, 0 ప్లస్ ఇక్కడ 2 by 4 అనేది కాన్స్టెంట్, 2 by 4 ఇంటూ d by dx of x. d by dx of x 1 కాబట్టి 2 by 4. 13 d by dx of 2 plus 3x square. ఇది ఈ మొత్తం x అనుకో, x పవర్ n, అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ ఎక్స్ పవర్ అంటే x వాల్యూ ఏముంది ఇక్కడ 2 ప్లస్ 3x పవర్ 2 మైనస్ 1 మళ్ళీ d by dx ఆఫ్ 2x ప్లస్ 3xని అంటే 2 ప్లస్ 3xని డిఫరెన్షియేషన్ చేస్తాం. 2
ఇంటూ 2 ప్లస్ 3x 2 మైనస్ 1 అంటే ఇంక 1 dy dx ఆఫ్ 2 0 ఇంటూ dy ఇప్పుడు ఏమవుతుంది ఇంటూ 3 ఓకే dy dx ఆఫ్ 2 0 3x 3 నే మిగులుతుంది 2 3s are 6 2 plus 3x therefore 12 6 2s are 12 plus 18x అనేది అవుతుంది ఇక్కడ ఎందుకు నేను సెపరేట్ గా రాసుకున్నాను d by dx of x power n n into x power n minus 1 నార్మల్ గా ఫార్ములా మళ్ళీ x గా డిఫరెన్షియేషన్ చేయాలి కదా d by dx of x అని అట్లా n into x power n minus 1 రాసుకున్నా d by dx of x 2 plus 3x అట్లా రాసుకున్నా అప్పుడు ఇంక ఇది నార్మల్ 2 into 2x plus 3 2 plus 3x 2 minus 1 ఇంక 1 ఇంకా దీన్ని మనము సింప్లిఫై చేసి డిఫరెన్షియేషన్ చేసినప్పుడు మనకి 3 వస్తుంది ఎందుకు d by dx of 2 0 d by dx of 3x 3 నే కాబట్టి 3 సో 3 2s are 6 మల్టిప్లై చేస్తే ఇది వచ్చిన ఆన్సర్ రైట్ ఓకే సో ఇవి ఈ ప్రాబ్లమ్స్ చూడండి రైట్ 14th వన్ theta is equals to 6 sin 2 theta minus 2 cos theta by 4 plus 2 theta square దాన్ని theta తోనే డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు theta నే ఇది గాని t ఇచ్చాడు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు t నే ఓకే ఇప్పుడు 14th వన్ చేద్దాం సో d by d theta of 6 sin 2 theta మైనస్ మొత్తానికి కదా ఇది మొత్తం మైనస్ 2 కాస్ థీటా బై 4 ప్లస్ 2 థీటా స్క్వేర్ అన్నిటిని డిఫరెన్షియేషన్ చేయాలి d బై d థీటా ఆఫ్ 6 sin 2 థీటా మైనస్ d బై d థీటా ఆఫ్ 2 కాస్ థీటా బై 4 ఓకే నెక్స్ట్ ప్లస్ d by d theta of 2 theta square ఓకే ఇది నెక్స్ట్ 6 కామన్ గా కాన్స్టెంట్ కాబట్టి 6 into d by d theta of sin 2 theta sin kx ఫార్ములా ఓకే k into cos kx అట్లా sin 2 theta 2 into cos 2 theta ఓకేనా ఎందుకు sin kx ఫార్ములా k into cos kx ఓకే అది ఇక్కడ రాసాం 2 into cos 2 theta మైనస్ ఓకే మైనస్ 2 కాన్స్టెంట్ cos d by d theta ఆఫ్ cos 1/4 into theta గా రాస్తాం ఓకే 1/4 into theta 1/4 into theta ప్లస్ ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ 2 into d by d theta of theta square అంటే d by dx of x square ఏమవుతుంది 2x into 2 theta అవుతుంది ఓకేనా d by d theta of theta square ఎంత అవుతుంది n x power n n into x power n minus 1 2 into theta power 2 minus 1 2 theta నే వస్తుంది అందుకే అక్కడ రాశాను నెక్స్ట్ 6 2s are 12 cos 2 theta minus 2 into cos 1/4 into theta అంటే cos k into theta ఫార్ములా ఓకే cos k into x minus k sin kx ఇది ఫార్ములా d by dx of cos kx minus k sin kx సో అట్లా మనం ఇక్కడ రాస్తే మైనస్ ఇంటూ మైనస్ 1/4 ఇంటూ sin 1/4 into theta plus 4 theta 12 cos 2 theta ఇది క్యాన్సిల్ అవుతుంది 2 సార్ అప్పుడు ఏమవుతుంది ప్లస్ 1/2 sin theta by 4 ప్లస్ 4 theta అంతే ఓకేనా 12 cos 2 theta plus 1/2 sin theta by 4 plus 4 theta. So this is the result of 14th one. Right? ఇదే చేస్తున్నాం అంటే d by dt of t value
4 tan 3 theta plus 3 sin 2t minus 2 cos 4t. ఓకేనా? సో d by dt of 4 tan 3 theta plus d by dt of 3 sin 2t minus d by dt of 2 cos 4t. ఓకే, ఇక్కడ అయింది. 4 అనేది కాన్స్టెంట్, d by dt of tan 3 theta plus 3 కాన్స్టెంట్, 3 into d by dt of sin 2t minus 2 కాన్స్టెంట్, d by dt of cos 4t. రైట్? నెక్స్ట్ 4 into d by dt of tan k అంటే tan kx secant square kx అంటే k into secant square kx అట tan 3x 3 into secant square 3x plus 3 into sin 2x 2 into cos 2t. ఓకే, t కదా ఇక్కడ. ఓకే, సో 2t మైనస్, ఓకే, మైనస్ నెక్స్ట్ ఇప్పుడు ఏముంది, cos 4t ఉంది, 2 into cos 4t మైనస్ 4 into sin 4t అనేది వస్తుంది. సో 4 3s are 12 secant square 3t plus 3 2s are 6 cos 2t plus into minus plus minus into minus plus 8 sin 4t. 8 sin 4t. So this is the problems in the differentiations. Understand? Right? So once observe this one.